Elimination reactions. Elimination reactions are classified into two types. Elimination reactions. The elimination reactions two types. Two types. Alpha elimination. Alpha elimination. Alpha elimination. And second one is beta elimination. Second one is beta elimination. Beta elimination. First one is alpha elimination and second one is beta elimination. Okay. Alpha elimination and beta elimination. రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఆల్ఫాకి బీటాకి డిఫరెన్స్ ఏంటి? ఓకేనా? రైట్. జాగ్రత్తగా వినాలమ్మా, ఇంపార్టెంట్ క్లాసు. ఎందుకు జాగ్రత్తగా వినమంటున్నానంటే ఈ ఎలిమినేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత సబ్స్టిట్యూషన్స్ తో వీటిని లింక్ చేస్తాను. ఓకేనా? ఇవి మీరు సరిగ్గా వినలేదనుకోండి, ఆ లింకింగ్ అనేది అర్థం కాదు. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రైట్. ఆల్ఫా ఎలిమినేషన్ మీన్స్ halogen. Halogen means X. Halogen attached carbon. Halogen attached carbon called alpha carbon. It is a alpha carbon. Alpha carbon. Base removes hydrogen from alpha carbon. And the living group also lives from alpha carbon. అంటే లివింగ్ గ్రూప్ హైడ్రోజన్ రెండు కూడా ఒకే కార్బన్ నుంచి రిమూవ్ అవుతాయి. అంటే ఆల్ఫా కార్బన్ నుంచి రిమూవ్ అవుతాయి. లివింగ్ గ్రూప్ హైడ్రోజన్ రెండు కూడా ఆల్ఫా కార్బన్ నుంచి రిమూవ్ అవుతాయి. సో ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా ఎలిమినేషన్. ఆల్ఫా elimination. Here X is called living group. X is called living group. Okay na? Right. Alpha elimination ante entama living group. Living group and hydrogen. Living group and hydrogen are removed from same carbon. ఏంటమ్మా కార్బన్? ఆల్ఫా కార్బన్. Living group and hydrogen are removed from same carbon called alpha elimination. Alpha elimination. ఓకేనా? రైట్. మరి బీటా ఎలిమినేషన్ అంటే ఏంటి సార్? బీటా ఎలిమినేషన్ మీన్స్ లివింగ్ గ్రూప్ ఫ్రమ్ ఆల్ఫా కార్బన్, హైడ్రోజన్ ఫ్రమ్ బీటా కార్బన్. లివింగ్ గ్రూప్ ఫ్రమ్ ఆల్ఫా కార్బన్, హైడ్రోజన్ ఫ్రమ్ బీటా కార్బన్. ఇది బీటా కార్బన్ అన్నమాట. ఈ లివింగ్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటారు. ఇట్ ఈస్ ఏ ఆల్ఫా కార్బన్. అడ్జసెంట్ కార్బన్ ఇస్ బీటా. బేస్ రిమూవ్స్ హైడ్రోజన్ ఫ్రమ్ బీటా కార్బన్. ఇక్కడ చూడండి, ఆల్ఫా కార్బన్ నుంచి రిమూవ్ చేస్తుంది. ఈ కేసులో బీటా కార్బన్ నుంచి రిమూవ్ చేస్తుంది. ఓకేనా?
X is called living group. X ఏంటమ్మా ఇక్కడ కూడా X is a living group. ఓకేనా? X is a living group. ఓకే, రైట్. ఇక్కడ స్టేట్మెంట్ ఏం రాద్దాం చూడండి. స్టేట్మెంట్ ఏం రాయాలి? లివింగ్ గ్రూప్ ఫ్రమ్ ఆల్ఫా కార్బన్, హైడ్రోజన్ ఫ్రమ్ బీటా కార్బన్ ఆర్ removed. ఓకేనా? such eliminations are called beta eliminations, or in beta eliminations living group from alpha carbon, hydrogen from beta carbon are removed. ఓకేనా? in beta eliminations living group from alpha carbon, okay, living group from alpha carbon, hydrogen from beta carbon, are removed. ఓకేనా? ఆల్ఫా ఎలిమినేషన్ లో చూడమ్మా, ఇన్ ఆల్ఫా ఎలిమినేషన్ living group and hydrogen both are removed from same carbon, but in beta elimination living group from alpha carbon, hydrogen from beta carbon are removed. సార్ చూడండి డిఫరెన్స్, చూడండి రెండిటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకేనా? మనం ఈ పార్ట్ డిస్కస్ చేస్తాము. ఈ పార్ట్ లో ఒక 2 రియాక్షన్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ టాపిక్స్ లో డిస్కస్ చేస్తాం. ఫినాల్స్, ఎమైన్స్ లో ఇక్కడ మాత్రం ఒక 4 రియాక్షన్స్ ఉంటాయి. ఆ 4 రియాక్షన్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకేనా? బీటా ఎలిమినేషన్స్ అనేవి మరలా ఫర్దర్ గా మనకి 4 టైప్స్ ఉంటాయన్న. ఏంటి ఆ 4 టైప్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటి ఆ 4 టైప్స్? ఫస్ట్ ఇయర్ లో మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఏ రియాక్షన్స్ అవి? బీటా ఎలిమినేషన్స్ 4 టైప్స్ ఉంటాయి. ఏంటది? బీటా ఎలిమినేషన్స్ 4 టైప్స్ ఉంటాయి. కనీసం అమ్మా చాట్ బాక్స్ క్లోజ్ చేసినట్టు ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. చాటింగ్ మీరు ఎవరైనా మెసేజ్ ఏమైనా పెట్టారా? చాటింగ్ ఏమన్నా వస్తుందా? ఒకసారి చూద్దాం. ఓకే, పర్సనల్ చాటింగ్ ఎవరు చేయొద్దమ్మా. ఓకేనా? పర్సనల్ చాటింగ్ అనేది ఎవరు చేయొద్దు, ఓన్లీ సబ్జెక్ట్ పర్పస్ మాత్రమే. ఓకే, రైట్. E1, E2, E1 CB, EI. వెరీ గుడ్. ఏ రియాక్షన్స్ అవి? E1, E2, E1 CB, E1 CB, నెక్స్ట్ EI. ఈ 4 రియాక్షన్స్ మనం డిస్కస్ చేస్తాం. E1, E2, E1 CB, EI. ఓకేనా? రైట్. దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఆల్ఫా ఎలిమినేషన్ కి బీటా ఎలిమినేషన్ కి డిఫరెన్స్ అర్థమైందా? అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ఫా బీటాని డిఫరెన్షియేషన్ ఎలా చేయాలని చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆల్ఫాకి బీటాకి డిఫరెన్స్ అర్థమైందా? ఆల్ఫా అంటే లివింగ్ గ్రూప్, హైడ్రోజన్ రెండు కూడా సేమ్ కార్బన్ నుంచి రిమూవ్ అవుతాయి. బీటా ఎలిమినేషన్ మీన్స్ ఆల్ఫా కార్బన్, సారీ, లివింగ్ గ్రూప్ ఫ్రమ్ ఆల్ఫా కార్బన్, హైడ్రోజన్ ఫ్రమ్ బీటా కార్బన్. ఓకేనా? ఓకేనమ్మా? నోట్స్ పెడతాను, PDF ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఆల్ఫా బీటా అనేది ఏంటంటే ఒక డిజిగ్నేషన్ మీన్స్
అదొక ఐయుపాక్ నేమింగ్ అమ్మ. హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటారు. దాని అడ్జసెంట్ కార్బన్ ని బీటా, ఇంకా ఉంటే గామా, డెల్టా, ఎప్సిలాన్ అలా నేమింగ్ ఇస్తారు. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి ఆల్ఫా ఉంది కదా, ఎక్స్ అటాచ్ అయిన కార్బన్ ఏమన్నాం మనం? ఆల్ఫా అన్నాం. ఈ కేసులో చూడండి ఎక్స్ అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా, అడ్జసెంట్ కార్బన్ ఈస్ బీటా. అలా మనం డిజిగ్నేషన్ ఇవ్వాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మెయిన్ రియాక్షన్స్ లోకి వెళ్దాము. ఫస్ట్ ఈవెన్ రియాక్షన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. అభిరామ్ ఉన్నావా? క్లాస్ లో ఉన్నావా? అభిరామ్? ఓకే ఓకే. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ ఈవెన్ రియాక్షన్ వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇది. ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే సబ్స్టిట్యూషన్స్, ఎలిమినేషన్స్ రెండింటిని లింక్ చేయడం అనేది అదొక బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది ఎక్కువగా కూడా అందులో అన్ని పాయింట్స్ మనకు ఐడియా ఉండాలి బాగా. అవి మనం ఎన్ని బుక్స్ లో చదివినా సరే అందులో అంత సబ్జెక్ట్ ఉంటుంది. సబ్స్టిట్యూషన్స్ కి ఎలిమినేషన్స్ లింక్ చేయడం అనేది అదొక పెద్ద కాన్సెప్ట్. ఓకేనా? ఓకే రైట్. ఫస్ట్ ఈవెన్ రియాక్షన్ డిస్కస్ చేద్దాం. ఈవెన్ రియాక్షన్. Even means unimolecular elimination reaction. Unimolecular elimination reactions. ఓకే, సేమ్ SN1 రియాక్షన్ లాగే ఉంటుందమ్మా ఇది. యూనిమాలిక్యులర్ రియాక్షన్ కూడా మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన SN1 రియాక్షన్ లాగే ఉంటుంది. ఓకే, ఫస్ట్ రియాక్షన్ డిస్కస్ చేద్దాం. CH3 సింగిల్ బాండ్, CH3 సింగిల్ బాండ్, CH3 Cl. టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ తీసుకున్నాం అమ్మా. టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ is reacted with tertiary butyl chloride is reacted with base. ప్రస్తుతానికి నేను స్ట్రాంగ్ బేసా వీక్ బేసా మీకేం చెప్పట్లేదు. ఒక బేస్ తీసుకున్నాం మనం. ఓకేనా? రియాక్షన్ అయిపోయిన తర్వాత ఎలాంటి బేస్ తీసుకోవాలో మనకు తెలుస్తుంది. బేస్ తీసుకున్నాం. ఎలిమినేషన్ రియాక్షన్స్ కంపల్సరీ హీటింగ్ ఉండాలి. ఎందుకంటే బాండ్స్ బ్రేక్ చేస్తాం కాబట్టి హీటింగ్ కండిషన్ ఉండాలి. ఓకేనా? రైట్. ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది సార్? ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్. ఈ బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయిపోతుంది. మనకి ప్రొడక్ట్ వచ్చేసరికి CH2 డబల్ బాండ్, C సింగిల్ బాండ్, CH3 CH3. ఆల్కీన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది రియాక్షన్ అమ్మా, మెకానిజం కాదు, జస్ట్ రియాక్షన్ అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మెకానిజం డిస్కస్ చేద్దాం. రియాక్షన్ మెకానిజం డిస్కస్ చేద్దాం. ఆర్ అంటే రియాక్షన్, ఎం అంటే మెకానిజం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాం. CH3 సింగిల్ బాండ్, CH3 సింగిల్ బాండ్, CH3 Cl. SN1 రియాక్షన్ లో ఫస్ట్ స్టెప్ లో ఏం చేసామమ్మా మనం? SN1 రియాక్షన్ ఫస్ట్ స్టెప్ ఈస్ RDS, స్లో స్టెప్, అండ్ RDS, రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఇన్ ఫస్ట్ స్టెప్, బ్రేకింగ్ ఆఫ్
CX bond. First step, breaking of CX bond. Okay, now formation of carbocation takes place. Formation of carbocation takes place. Okay, formation of carbocation takes place. సేమ్ SN1 రియాక్షన్ లో కూడా మనం ఇలాగే చేసామమ్మా. గుర్తుందా మీకు రియాక్షన్ అది? SN1 రియాక్షన్ లో కూడా మనకి కార్బోకాటయాన్ ఫార్మేషన్ జరిగింది. ఓకేనా? సేమ్ ఇలాగే చేసాం ఫస్ట్ స్టెప్ లో. స్టెప్ 1 కదా ఇది. ఓకే, స్టెప్ 1, ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్ టేక్స్ ప్లేస్. Carbocation takes place. Okay, right. In step 2, ఈ కార్బోకాటయాన్ తీసుకున్నాము CH3, ఒక హైడ్రోజన్ ఇలా రాసుకుంటున్నాను CH3 సింగిల్ బాండ్ CH3 ప్లస్ ఇట్ ఈస్ ఏ ఆల్ఫా కార్బన్, ఇట్ ఈస్ బీటా కార్బన్. ఓకే, రియాక్షన్ లో ఎవరున్నారమ్మా? బేస్. బేస్ అబ్స్ట్రాక్ట్ హైడ్రోజన్ ఫ్రమ్ బీటా కార్బన్. బేస్ ఏం చేస్తుందమ్మా? H+ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏ కార్బన్ నుంచి? బీటా కార్బన్ నుంచి H+ ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇది 1 ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా, ఇదిగోండి ఇక్కడ 1 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ కదా కార్బన్ కి, ఈ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి. ఓకే, ఆల్కీన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ ఫాస్ట్ స్టెప్. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH2 డబల్ బాండ్ C, CH3 సింగిల్ బాండ్ CH3. ఆల్కీన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? సింపుల్. SN1 రియాక్షన్ లాగా ఇది కూడా 2 స్టెప్స్ అమ్మా. కాకపోతే సెకండ్ స్టెప్ అనేది డిఫరెంట్. అక్కడ సెకండ్ స్టెప్ లో ఏం చేసాం? న్యూక్లియోఫైల్ అటాక్స్ ఆన్ కార్బోకాటయాన్. మరి ఇక్కడ ఏం చేసాం చూడండి. ఇన్ స్టెప్ 2, బేస్ అబ్స్ట్రాక్ట్ హైడ్రోజన్ ఫ్రమ్ బీటా కార్బన్. బేస్ అబ్స్ట్రాక్ట్ హైడ్రోజన్ ఫ్రమ్ బీటా కార్బన్. ఓకేనా అమ్మా? సార్ చూడండి, ఓవరాల్ గా మెకానిజం చూడండి. మొత్తం 2 స్టెప్స్. ఓకే, రైట్. ఇప్పుడు మనం పాయింట్స్ వైజ్ గా డిస్కస్ చేద్దాం 1 by 1. ఫస్ట్ ఆఫ్ ఆల్, SN1 రియాక్షన్ అక్కర్స్ ఇన్ 2 స్టెప్స్. ఓకేనా? SN1 రియాక్షన్ అక్కర్స్ ఇన్ 2 స్టెప్స్. సింపుల్ పాయింట్. నెక్స్ట్, ఇన్ RDS means total speed of the reaction depends on this step. ఫస్ట్ స్టెప్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఫస్ట్ స్టెప్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో చూడండి ఒకసారి. ఓన్లీ RX. బేస్ ఉందా ఇక్కడ? ఫస్ట్ స్టెప్ లో బేస్ ఉందా? ఫస్ట్ స్టెప్ లో బేస్ పార్టిసిపేట్ అయ్యిందా? అవ్వలేదు. బేస్ ఎక్కడ పార్టిసిపేట్ అయింది? సెకండ్ స్టెప్ లో పార్టిసిపేట్ అయింది. ఓకేనా? బేస్ అనేది సెకండ్ స్టెప్ లో పార్టిసిపేట్ అయింది, ఫస్ట్ స్టెప్ లో లేదు. RDS స్టెప్ లో బేస్ లేదు. సో rate of the even reactions depends on only RX. ఓకేనా? రైట్. ఇక్కడ రాసేదా? rate of the even reactions proportional to only RX. బేస్ మీద డిపెండ్ అవుతుందమ్మా? బేస్ మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ RX మీదే డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ యూనిమాలిక్యులర్ రియాక్షన్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఇది. ఈజ్ ఏ యూనిమాలిక్యులర్ రియాక్షన్. మరి ఇప్పుడు స్ట్రాంగ్ బేస్ తీసుకుంటారా, వీక్ బేస్ తీసుకుంటారా అమ్మా?
స్ట్రాంగ్ బేస్ తీసుకుంటారా, వీక్ బేస్ తీసుకుంటారా? రేట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఓన్లీ ఆర్ఎక్స్. బేస్ మీద డిపెండ్ అవ్వట్లేదుగా, ఓకేనా? ఓన్లీ ఆర్ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ యూనిమాలిక్యులర్ రియాక్షన్. ఏ రియాక్షన్ ఇది? యూనిమాలిక్యులర్ రియాక్షన్. నెక్స్ట్, బేసెస్ ఏం తీసుకున్నాం? స్ట్రాంగ్ తీసుకున్నామా, వీక్ తీసుకున్నామా? వీక్ బేస్ తీసుకున్నామా, స్ట్రాంగ్ బేస్ తీసుకున్నామా? రియాక్షన్ రేట్ డిపెండ్ అవ్వట్లేదు బేస్ మీద, వీక్ బేస్ తీసుకోవాలి, ఓకేనా? వీక్ బేసెస్ ఫేవరబుల్ ఫర్ వీక్ బేస్, వీక్ బేసెస్ తీసుకోవాలి, ఓకేనా? రేట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఓన్లీ ఆర్ఎక్స్. సో ఇట్ ఈస్ ఏ యూనిమాలిక్యులర్ రియాక్షన్, ఓకేనా? రియాక్షన్ ఫేవర్స్ వీక్ బేసెస్, ఓకేనా? రైట్, నెక్స్ట్ పాయింట్. It occurs in 2 steps. First step, formation of carbocation. Second step, base abstract hydrogen from beta carbon. Okay, right. Next inko point kuda unna. SN1 reaction favors polar protic solvents ano point cheppanu last class lo. Polar protic solvents means water like. Em chestayi mavi సాల్వేషన్ చేస్తాయి కదా. ఈ బాండ్ ఎలా బ్రేక్ అవుతుంది? ప్రొటిక్ సాల్వెంట్స్ సాల్వేషన్ చేస్తాయి. ఇక్కడ సాల్వేషన్ చేయడం వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ బాండ్ బ్రేక్ అవడానికి యూజ్ అవుతుంది. ఈ పాయింట్ SN1 లో కూడా చెప్పాను నేను మీకు, అవునా? సో ఈవెన్ రియాక్షన్స్ ఫేవర్స్ ఏ సాల్వెంట్స్ అమ్మా? పోలార్ ప్రొటిక్ సాల్వెంట్స్. పోలార్ ప్రొటిక్ సాల్వెంట్స్. ఏ సాల్వెంట్స్ యూజ్ చేయాలి? పోలార్ ప్రొటిక్ సాల్వెంట్స్ ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి సార్? ఇక్కడ బాండ్ బ్రేక్ అవ్వాలంటే, ఈ బాండ్ అయనైజ్ అవ్వాలంటే ప్రొటిక్ సాల్వెంట్స్ యూజ్ చేయాలి. ప్రొటిక్ సాల్వెంట్స్ ఏం చేస్తాయి సార్? ప్రొటిక్ సాల్వెంట్స్ కి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు నాకు. వాటర్. వాటర్ ఈజ్ ఏ డైపోల్. ఏం చేస్తున్నామా? హైడ్రోజన్ బాండింగ్ చేస్తుంది ఇక్కడ. చేస్తుందా చేయదా? పాయింట్ అని మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఇలా హైడ్రోజన్ బాండింగ్ చేస్తుంది కదా వాటర్, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ ఈ బాండ్ బ్రేక్ అవడానికి యూజ్ అవుతుంది, ఓకేనా? అర్థమవుతుందా పాయింట్? పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఓకే? ఇట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. దీన్ని ఏమంటారమ్మా? సాల్వేషన్, ఓకేనా? సాల్వేషన్ మొత్తాన్ని ఏమంటారు? సాల్వేషన్, ఓకే? ఈ సాల్వేషన్ వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ బాండ్ బ్రేక్ అవడానికి యూజ్ అవుతుంది. సో ఈవెన్ రియాక్షన్స్ ఫేవర్స్ పోలార్ ప్రొటిక్ సాల్వెంట్స్. ఈవెన్ రియాక్షన్స్ ఫేవర్స్ వీక్ బేసెస్.